ఎస్ మేడం. సో హీ ఈజ్ వెరీ నైస్, అతను చాలా మంచివాడు. ఎవ్రీబడి Yeah. రెస్పెక్ట్స్ హిమ్, అతన్ని అందరూ ఆ, అంటే అందరూ గౌరవిస్తారు, గౌరవిస్తారు. రెస్పెక్ట్ ఇస్తారు. జాయిన్ చేయండి ఈ రెండు సెంటెన్సెస్. He is very nice, so everybody respect him. రెస్పెక్టా రెస్పెక్ట్సా? Respect him. Yes, sir. ఎందుకు He is రెస్పెక్ట్స్ very వచ్చింది? nice. ఎందుకు రెస్పెక్ట్స్ వచ్చింది మేడం ఇక్కడ? ఎస్ ఎందుకు వచ్చింది? Uh, ఎస్ లేకుండా చెప్పలేమా? yes, sir. Everybody ప్రతి ఒక్కరు. కాదు, ఎస్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. ఎవ్రీబడి వచ్చిందని ఎస్ వచ్చిందా? నో సార్, అంటే అతడిని గురించి చెప్తున్నాం కాబట్టి ఒకరి రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అతడి ఒకరి గురించి కాదు గురించి. చెప్పేది. ఎవ్రీబడి అంటే ఇక్కడ ఒకరి గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు అన్నప్పుడు ఒక్కొక్కరి గురించి కదా మాట్లాడేది. ఎస్ సార్. ఓనరు అనేవాడు ఒకడు ఉన్నప్పుడు V1 ఉంటే వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే దానికి ఎస్ జత చేయాలని చెప్పుకున్నాం మనం. ఎస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ఓనర్ అనేవాడు ఒకరు కాబట్టి, ఇక్కడ ఎవ్రీబడి అనేది ఓనర్. అది ఒకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక్కొక్కరిగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ రావాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. చెప్పండి. హీ ఈస్ వెరీ నైస్, సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతని మంచివాడు కాబట్టి అతన్ని అందరూ గౌరవిస్తారు. అందరూ కాదు, ప్రతి ఒక్కడు లేదా ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కరు అన్నారు. గౌరవిస్తారు. అంతే. ఎస్ సార్. హీ ఈస్ వెరీ నైస్, దేర్ ఫోర్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు కాబట్టి అతను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ప్రతి ఒక్కరు అతన్ని గౌరవిస్తారు. ప్రతి ఒక్కరు అతన్ని గౌరవిస్తారు. అతన్ని గౌరవిస్తారు. ఎస్. హీ ఈస్ వెరీ నైస్, యాజ్ అ రిజల్ట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇక్కడ యాజ్ ఏ రిజల్ట్ అంటే ఫలితంగా అని అర్థం వస్తుంది. అది ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఓకే. ఎస్ సార్. హీ ఈస్ వెరీ నైస్, అకార్డింగ్లీ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు ఆ ప్రకారంగా ఆ ప్రకారంగా అతన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అంతే. హీ ఈస్ వెరీ నైస్ కాన్సిక్వెంట్లీ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు, తత్ఫలితంగా ప్రతి ఒక్కరు అతన్ని గౌరవిస్తారు. హీ ఈస్ వెరీ నైస్, దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు, ఆ విధంగా అతన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. హీ ఈస్ వెరీ నైస్, హెన్స్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు కనుక అతన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. హీ ఈస్ వెరీ నైస్ అండ్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు మరియు అతన్ని అందరూ ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. హీ ఈస్ వెరీ నైస్ అండ్ సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా మంచివాడు కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. హీ ఈస్ వెరీ నైస్, he is very nice so that everybody respects him. అతను చాలా మంచివాడు కాబట్టి అతను అందరూ గౌరవిస్తారు. అతను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇక్కడ మీరు ఈ సో దట్ మళ్ళొకసారి, ఈ సో దట్ విడమర్చి మళ్ళొకసారి చెప్పండి. సో he is very nice and he is so nice. అక్కడ ఒక నిమిషం అక్కడ ఏం చెప్తున్నారు మీరు? హీఈస్ చెప్పండి మళ్ళీ ఒకసారి. హీఈస్ వెరీ సో నైస్. నో సార్, హీ ఈస్ సో నైస్. హీ ఈస్ సో నైస్ దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అంతే, ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఒకవేళ ఇట్లా ఉందనుకోండి, అంటే సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, హీఈస్ ఏ వెరీ నైస్ పర్సన్ అని ఉందనుకోండి, దాని పక్కన ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్ అనేది మామూలుగానే ఉంది.
he is so nice person that కాదు కాదు everybody respects. సో నైస్ పర్సన్ కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కేవలం క్వాలిటీ ఉంది, అంతే కదా మేడం. Yes, sir. Yes, sir. నైస్ అనేది పై సెంటెన్స్ లో ఓన్లీ నైస్ అనే దాంతో సెంటెన్స్ ఎండ్ అయిపోయింది, అంతే కదా. Yes, sir. ఇక్కడ సెంటెన్స్ నైస్ తో ఎండ్ అయిందే, పక్కన ఉన్నటువంటి ఓనర్ Nice అంటే person. నౌన్ తో ఎండ్ అయిందా, ఒక నేమ్ తో ఎండ్ అవుతుంది, అవునా. Yes, sir. క్వాలిటీతో ఎండ్ అయినప్పుడు మటుకు మీరు వాడాల్సింది ఏంటంటే సో డాష్ 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 దట్ వాడాలి. క్వాలిటీతో ఎండ్ Yes. అవటం లేదు, దాంట్లో క్వాలిటీ ఉన్నప్పటికీ దాంట్లో ఒక నేమ్ లేదా నౌన్ తో ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడు సచ్ దట్ వాడాలి. ఏం వాడాలి మేడం? సచ్ డాష్ Such దట్ that. వాడాలి. అంటే ఎట్లా వాడాలంటే చూడండి చూడండి, పై దానికి సో పెట్టడం కరెక్టే, కానీ కింద దాంట్లో ఏం చెప్పాలంటే నేను చెప్తాను, దాన్ని బట్టి ఫాలో. Okay, sir. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అనాలి. సచ్ ఏ Such a నైస్ nice పర్సన్ person. Okay. దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. Respect. అర్థమవుతుందా? Yes, sir. I understand. అంటే సచ్చు పక్కన ఏం తీసుకొచ్చున్నాం, సచ్చు పక్కన ఏం తీసుకొచ్చున్నాము, ఈ In నైస్ అనేది nice. నైస్ అనేది అట్నే ఉంది, కానీ ఇంతకు ముందు వెరీ బదులు సో పెట్టారు కదా. Yes, sir. అదే విధంగా ఇక్కడ వెరీ అనేది తీసేసి సచ్ ఏ నైస్ పర్సన్ అన్నాం. సచ్ Yeah. సచ్ ఏ నైస్ పర్సన్, ఇక్కడ ఏం పెట్టాం ఫైనల్ గా, ఒట్టి నైస్ పెట్టకుండా ఏ నైస్ పర్సన్ Such a. పెట్టాం. ఏ నైస్ పర్సన్ అనేది వచ్చింది. అర్థమవుతుందా మీకు? చివరిగా దేంతో Yes, ఎండ్ sir. అవుతుంది, పర్సన్ తోనే ఎండ్ అవుతుంది. Person to end up. Yes. కానీ ఇక్కడ ఏమైంది పైన పర్సన్ అనేది లేడు, ఓన్లీ నైస్ అని క్వాలిటీ ఉంది కాబట్టి సో పక్కన దేంతో ఎండ్ చేసినాము, క్వాలిటీతోనే ఎండ్ చేసినాము. Yes. ఇక్కడ Yes. క్వాలిటీతో కాదు, క్వాలిటీతో పాటు పర్సన్ ఉన్నాడు కదా, ఎవరైతే నేమ్ ఉంది కదా, నేమ్ తో ఎండ్ చేస్తున్నాం. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, అది కూడా చేయండి, మీకు అర్థమవుతుంది. Okay, sir. She is very intelligent. She can solve any problem. చెప్పండి. She is very intelligent. She can. ఏం చెప్పుకున్నాము, జాయినింగ్ వర్డ్స్ రావాలి. Yes, sir. చెప్పండి. She can. చెప్పండి మేడం. She is very intelligent. So she can solve any problem. వెరీ గుడ్. నెక్స్ట్. She is very intelligent. Therefore, she can solve any problem. వెరీ గుడ్. నెక్స్ట్. She is very intelligent. Thus, she can solve any problem. She is very intelligent. Hence, she can solve any problem. She is very intelligent. As a result, she can solve any problem. She is very intelligent. Accordingly, she can solve any problem. She is very intelligent. Consequently, she can solve any problem. She is so intelligent that she can solve any problem. She is very intelligent. As a result, she can solve any problem. She is such a very intelligent that she can solve any problem. Okay. Also, she is very intelligent. Also, she can solve any problem. She is very intelligent. Accordingly, she can solve any problem. Okay, sir. Finish. ఇది చెప్పండి మీరు. సో దట్ అనేది కలిపి చెప్పండి, విడివిడిగా చెప్పండి.
Okay, sir. She is very intelligent, so that she can solve any problem. ఉమ్, She is so intelligent that she can solve any problem. ఒకవేళ ఈ సెంటెన్స్ ఇలా రాశామనుకోండి, షీ Yes. ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్, షీ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఇప్పుడు గర్ల్ అనే నౌన్ లేదా నేమ్ తీసుకొస్తున్నాం, అర్థమవుతుందా మేడం? Yes, sir. Yes, sir. షీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, దీనిని ఇట్లా క్వాలిటీ కాకుండా క్వాలిటీ పక్కన ఒక నేమ్ తో ఎండ్ అవుతుంది అన్నప్పుడు మీకు ఏం చెప్పాను? సో డాష్ డాష్ దట్ వాడమన్నా, సచ్ డాష్ దట్ వాడమన్నా? Such that, sir. చెప్పండి. She is such a intelligent girl that she can solve any problem. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. జస్ట్ ఏ మినిట్. Yes.